ప్రెజెంట్ అన్ని రకాల సీలింగ్స్ యొక్క ధరలనేవి పెరుగున్నాయండి. ప్రెజెంట్ ఉన్న ధరలేంటో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి వేసవి వచ్చిందంటేనే రేకుల ఇళ్లలో ఉండేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేడి, సెగలు ఇలా విపరీతమైన హీట్ అనేది ఉంటుంది. అయితే రేకుల ఇల్లుకి ఈ సీలింగు తక్కువలో వస్తుంది. చల్లగా కూడా ఉంటుంది కొంత మేరకు. ఇదే మనకి థర్మాకోల్ షీలింగ్ అన్నమాట. ఈ థర్మాకోల్ షీలింగ్ అనేది ప్రెజెంట్ ఈ వర్క్ చేసే వాళ్ళు చాలా రేర్‌గా అయితే ఉంటారండి. అలాగే ఈ వర్క్‌కి సంబంధించిన మెటీరియల్ ముందుగా అల్యూమినియం చానెల్స్ అనేవి కొట్టి వాటిపైన మనకి థర్మాకోల్ షీట్స్ అనేవి కట్ చేసి ఫిట్టింగ్ అనేది చేస్తారు. వర్క్ యొక్క ప్రాసెసింగ్ అనేది ఇంతే ఉంటుంది. ఇంకా దీనికి ఎటువంటి పెయింట్స్ గాని, కలర్స్ గాని ఏమి వేసుకోరనమాట. సింపుల్‌గా సీలింగ్ అనేది చేయించుకుంటూ ఉంటారు. తక్కువ బడ్జెట్‌లో అయిపోవాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటి సీలింగ్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా ముఖ్యంగా రేకుల ఇళ్లలో ఉండేవాళ్ళు ఇలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఈ థర్మాకోల్ షీలింగ్ యొక్క రేట్లనేవి మనకి ఇంతకు ముందు ఒక అడుగు ధర అనేది రూ. 40 నుంచి రూ. 45 వర్క్ అనేది కంప్లీట్ చేసేవాళ్ళు. కంప్లీట్‌గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది. ప్రెజెంట్ అల్యూమినియం యొక్క కాస్ట్ అనేది పెరిగింది కాబట్టి వీటి యొక్క చానెల్స్ అల్యూమినియం కాబట్టి ఇవి కూడా రేట్లనేవి పెరిగున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఒక అడుగు అంటే ఒక స్క్వేర్ ఫీట్ ధర వచ్చేసరికి రూ. 45 నుండి రూ. 48 వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు. సింపుల్‌గా మీకు ఒక 10x10 సైజ్‌లో ఉండే రూమ్‌లోనే ఈ థర్మాకోల్ షీలింగ్ అనేది మీ ఇంటికి చేయించుకోవాలనుకున్నట్లయితే మనకి 10x10 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 100 ఇంటూ మనకి రూ. 48 చొప్పున మీరు చూసుకున్నట్లయితే రూ. 4,800 ఖర్చు అనేది అవుతుంది. అలాగే వీటికి 4 మూల 4 కార్నర్స్ లైట్లు అనేవి ఫిట్టింగ్ చేసుకుంటాం. కొంత మేరకు వైరింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటిలన్నిటిని కలుపుకొని మరొక 3 నుండి రూ. 4,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. మొత్తంగా కలుపుకొని ఒక 10x10 సైజ్ రూమ్‌లో కంప్లీట్‌గా ఈ థర్మాకోల్ షీలింగ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే రూ. 9,000 వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది. ఇది మనకి ఏరియాని బట్టి ఒక 2, 3 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉండొచ్చండి. అలాగే వర్కర్స్ అనేవి ఎక్కువగా అవైలబిలిటీలో లేరు. ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ రేట్లు అనేవి తీసుకుంటున్నారనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జిప్సమ్ సీలింగ్ అండి. ఈ జిప్సమ్ సీలింగ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సీలింగ్ అనేది మనం రేకుల షెడ్లు ఉండే ఇళ్లకి ఉపయోగించుకోవచ్చు. అలాగే బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అన్ని చోట్ల కూడా ఈ జిప్సమ్ సీలింగ్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి మనకి జిప్సమ్ బోర్డులు అనేవి వస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐరన్ ఫ్రేమ్స్ అనేవి కొట్టడం జరుగుతుందండి. ఈ ఐరన్ ఫ్రేమ్స్ అనేవి కొట్టేసి వాటి పైకి మనకి జిప్సమ్ బోర్డులు అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది చేస్తారు. ఇవి ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోబోయే ముందే మనం వైరింగ్ అనేది లాక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత వాటికి సంబంధించిన లైట్లు, తర్వాత వాళ్ళకి వాల్ పుట్టి కావచ్చు, అలాగే పెయింటింగ్ కావచ్చు, ఇలా చాలా వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా సీలింగ్ అనేది జిప్సమ్ సీలింగ్ చేయించుకోవడానికి ఇంతకు ముందు ఉన్న రేట్లు వచ్చేసరికి ప్లెయిన్ సీలింగ్ అన్నట్లయితే మనకి రూ. 40-45 చేసేసేవాళ్ళు. ఇప్పుడు అదొచ్చేసరికి రూ. 50 వరకు కూడా ప్లెయిన్ సీలింగ్‌కి కాస్ట్ అనేది తీసుకుంటున్నారు. ఇందులో డిజైన్ అన్నట్లయితే డిజైన్ మీకు ఇంతకు ముందు రూ. 80, రూ. 82 దాకా మనకి చేస్తూ ఉండేవాళ్ళన్నమాట. ఇప్పుడొచ్చేసరికి రూ. 85 వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారన్నమాట. ఇలా మనకి జిప్సమ్ సీలింగ్స్‌లో మనకి రూ. 5 అనేది పెరగడం జరిగిందన్నమాట. అన్ని రకాల సీలింగ్స్‌లో వచ్చేసరికి. సో, ఇది కూడా మనకి 10x10 రూమ్‌లో మనం చేయించుకోవాలనుకున్నట్లయితే 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 100 ఇంటూ మీరు ప్లెయిన్ సీలింగ్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే రూ. 50 మీకు రూ. 5,000 వరకు కూడా ప్లెయిన్ సీలింగ్‌కి ఖర్చు అనేది అవుతుంది. అలాగే మీరు డిజైన్స్ అనేవి ఏమైనా పెట్టించుకున్నారన్నట్లయితే రూ. 85 చొప్పున పర్ స్క్వేర్ ఫీట్‌కి తీసుకుంటారు కాబట్టి మనకి ఇదే 10x10 సైజ్‌లో ఉండే రూమ్‌కి రూ. 8,500 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇది గాక వీటికి సంబంధించిన లైట్లు కావచ్చు, అలాగే వైరింగ్ కావచ్చు, అలాగే వీటిలో మనకి వాల్ పుట్టి అనేది పెట్టుకోవాల్సొస్తుంది. అలాగే కలర్స్ కూడా వేసుకోవాల్సొస్తుంది. సో, ఇంచుమించుగా మీకు ఈ జిప్సమ్ సీలింగ్స్‌లో వచ్చేసరికి కాస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. నార్మల్‌గా చెప్పుకున్న అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్ అనేది జిప్సమ్‌లో అవటం జరుగుతుంది. మిగతా వర్క్స్‌తో కూడా కలుపుకున్నట్లయితే. సో, ఇలా జిప్సమ్ సీలింగ్స్‌కైతే ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనకి పీఓపీ సీలింగ్స్ అన్నమాట. ఈ పీఓపీ సీలింగ్స్ అనేవి కూడా బిల్డింగ్స్‌లో ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారండి. మంచి హై క్లాసీ లుక్ రావాలన్నట్లయితే మనకి ఈ పీఓపీ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే జిప్సమ్ కన్నా కూడా మనకి పీఓపీ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటి గురించి కంప్లీట్‌గా నేను వేరే వీడియోలో అనేది తెలియజేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు ఇక్కడ పైన ఐ కార్డ్స్‌లో ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి చూసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. ఇక మనకి ఈ పీఓపీ సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే వీటి యొక్క ధరలనేవి ఇంతకు ముందు మనకి రూ. 55 ఫర్ ఎస్ఎఫ్టీ తీసుకొని వర్క్ అనేది చేసేవాళ్ళండి. ఇందులో కూడా ఒక రూ. 5 అనేది ఇప్పుడు పెరగడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంచుమించుగా రూ. 60 వరకు కూడా చార్జ్ అనేది చేస్తున్నారు. ఇందులో కొంచెం డిజైన్ అనేది ఎక్కువగా ఉంది అన్నట్లయితే అప్పుడు రూ. 70 నుంచి రూ. 80 వరకు కూడా మనకి పీఓపీ సీలింగ్స్‌లో అయితే చార్జ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇది కూడా మనకి సేమ్ ఒక 10x10 రూమ్‌లోనే మనం వేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఒక స్క్వేర్ ఫీట్‌కి రూ. 70 ఇచ్చి మనం ఈ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే ఆల్మోస్ట్ రూ. 7,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే వీటికి కూడా వైరింగ్ కావచ్చు, అలాగే లైటింగ్స్ కావచ్చు,
అలాగే వీటికి కూడా మనకి వాల్ పుట్టి అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో వీటిలన్నిటికీ కలర్లు వేసుకోవాలి. ప్లస్ వీటన్నిటికీ కలుపుకొని మళ్ళీ దీనిలో కూడా డబుల్ కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీకు 14,000-16,000 రూపాయల వరకు కూడా మొత్తం వర్క్ అనేది పూర్తి చేసుకోవడానికి బడ్జెట్ అనేది అవుతుంది. జస్ట్ ఒక రూమ్‌కి సంబంధించి మాత్రమే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీవీసీ సీలింగ్స్ అండి. ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఇప్పుడు మనకి ఎక్కువగా ట్రెండింగ్‌లోనే ఉండే మెటీరియల్ అని చెప్పుకోవచ్చండి. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి. బాగా చూస్తానికి అందంగా ఉంటాయి. మంచి రిచ్ లుక్‌తో కనిపిస్తూ ఉంటాయి. మోడర్న్‌గా అయితే ఉంటాయి. అయితే ఇవి కూడా మనకి ముందుగా మనకి ఏవైతే ఛానెల్స్ ఐరన్ ఛానెల్స్ ఉన్నాయో ఈ ఛానెల్స్ అనేవి ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకుంటారండి. ఇవి ఇన్‌స్టాలేషన్ చేసుకొని మనకి పీవీసీ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో ఈ పీవీసీ ప్యానెల్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి వాటి పైకి మనకి ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకుంటూ ఈ పీవీసీ సీలింగ్స్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అనేది చేయడం జరుగుతుందనమాట. అయితే ఈ పీవీసీ సీలింగ్స్ ఈ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యానెల్స్ మీరు మంచి క్వాలిటీవి తీసుకుంటేనే ఈ సీలింగ్స్‌లో మీకు ఉపయోగం అనేది ఉంటుంది. తక్కువలో వచ్చేవుంటే అవి తీసుకున్నారన్నట్లయితే మీకు అంత యూజ్ అయితే ఉండదనమాట. వీటిలో మనం మంచి క్వాలిటీ ప్యానెల్స్ తీసుకోవాలన్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్‌కి 120 రూపీస్ వరకు కూడా ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో మనకి ఒక చదరపు అడుగుకి మనం రూ. 120 ఇచ్చి ఈ వర్క్ అనేది చేయించుకునే పనైతే సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 10x10 రూమ్‌కి మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 100x120 రూపీస్ మీరు చూసుకున్నట్లయితే 12,000 రూపాయల వరకు కూడా మీకు ఖర్చు అనేది అవుతుంది పీవీసీ సీలింగ్స్‌లో. అయితే ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఉపయోగించుకోవడం వల్ల వీటికి తరువాత మనం లైటింగ్స్ అనేవి దీనిలో కూడా పెట్టుకోవాలి. వైరింగ్ అనేది లాక్కోవాలి. కాకపోతే వీటిలో పుట్టి పెట్టుకోవడం గాని, పెయింట్స్ వేసుకోవడం గాని ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం అనేది పీవీసీ సీలింగ్స్‌లో ఉండదనమాట. సో ఇదో మనకొక బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఖర్చు పరంగా కొంచెం సేవ్ అవ్వటం జరుగుతుంది. జిప్సమ్‌తో గాని, పీఓపీతో గాని కంపేర్ చేసుకున్నప్పుడు. అలాగే ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఎక్కువగా ఇవి వాటర్ ప్రూఫింగ్ తోటి వస్తూ ఉంటాయి కాబట్టి అవుట్‌డోర్స్‌లో ఇలాంటి చోట్ల కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా కమర్షియల్ పర్పస్ కింద వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్స్ కావచ్చు, ఇతరితర వ్యాపార చేసుకునే ప్రదేశాల్లో కావచ్చు, వీటిని హైలైట్ అవ్వడం కోసం ఈ పీవీసీ సీలింగ్స్‌నైతే ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి మనం హౌసెస్‌లో నార్మల్ హౌసెస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ చెప్పుకున్న ఈ 4 సీలింగ్స్‌లో నుంచి ఎవరికి ఏది సూట్ అవుతుంది అన్న విషయానికొచ్చినట్లయితే, మీకు రేకుల ఇల్లు ఉంది అనుకున్నట్లయితే, రేకుల ఇల్లుకు సంబంధించి థర్మాకోల్ సీలింగ్ లేకపోతే పీవీసీ సీలింగ్ అనేది బాగా సెట్ అవుతుంది. ఎందుకన్నట్లయితే ఇవి వెయిట్‌లెస్ మెటీరియల్ తోటి రావటం జరుగుతుంది కాబట్టి, మీకు రేకుల పైన ఎక్కువ బరువనేది పడకుండా ఉంటుంది. సో, దానివల్ల మీకు క్రాక్‌లు ఫ్యూచర్‌లో లీకులు కాకుండా ఉంటాయి. అలాగే రేకుల ఇంట్లో యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి, మీకేదైనా వాటర్ లీకులైనా సరే, ఈ సీలింగ్స్ అనేవి వాటర్ ప్రూఫింగ్ మెటీరియలే కాబట్టి, మీకు ఎటువంటి డ్యామేజీ అయితే మీ సీలింగ్స్‌లో ఉండదనమాట. సో, ఇలా ఇది మనకి రేకుల ఇళ్ళకి చాలా వరకు బెనిఫిట్‌గా ఉంటుంది. ఇక బిల్డింగ్స్ విషయానికొచ్చినట్లయితే, మీరు ఏ సీలింగ్ అయినా ఉపయోగించుకోవచ్చు. పీవీసీ ఉపయోగించుకోవచ్చు. అలాగే పీఓపీ, అలాగే జిప్సమ్ అనేది ఉపయోగించుకోవచ్చు. థర్మాకోల్ సీలింగ్ అనేది మీరు బిల్డింగ్స్‌లో అవాయిడ్ జేసుకోవటమే మంచిది. ఎందుకన్నట్లయితే థర్మాకోల్ సీలింగ్స్‌లో మీకంత గుడ్ లుకింగ్ అనేది రాదు కాబట్టి, ఏదో ఉంది అంటే ఉంది అన్నట్లు ఉంటుంది గాబట్టి, అది రేకుల ఇళ్ళకైతే సెట్ అవుతుంది గానీ, బిల్డింగ్స్‌లో అయితే సెట్ అవ్వదు. సో, ఇక్కడ బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళందరూ కూడా జిప్సమ్ లేకపోతే పీఓపీ లేకపోతే పీవీసీ యూజ్ చేసుకోవటం బెటర్ చాయిస్ అయితే అవుతుంది. అయితే వీటిలో డీటెయిల్‌గా ఏది ఎలా ఉపయోగపడుతుంది? వేటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకిక్కడ కనిపిస్తున్న వీడియోలో ఉంటుంది. చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.